వెల్కమ్ బ్యాక్. ఎంజీ రావు గారు, రష్యా, గ్రీస్, జపాన్ ఈ దేశాలు చూసుకుంటే ఆ దేశాల్లో జనాభా పెరుగుదల రేటు విపరీతంగా తగ్గుతోంది. అంటే రాబోయే రోజుల్లో జనాభా అక్కడ గణనీయంగా తగ్గబోతోంది. అంటే భవిష్యత్తులో అంటే కొన్ని వందల సంవత్సరాల్లో లేకపోతే ఆ దేశాలన్నీ కూడా కనుమరుగయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే జనాభా లేకపోతే దేశం ఉండదు కదా. సో ఇది భారత్కి వరంగా భావించాలా? వరమవుతుందా ఇది? ఎస్ అండి. ఇప్పుడు గ్రీసు, జర్మనీ, జపాను, అదే పశ్చిమ యూరోప్ కాంటినెంట్లో ఈ దేశాల్లో ఇప్పుడు రష్యా కూడా ఈ దేశాల్లో ఒక విచిత్రం జరుగుద్ది అనమాట. ప్రతి సంవత్సరం కొన్ని వందలు వేల స్కూళ్ళు మూతపడిపోతూ ఉంటాయి. ఎందుకో తెలుసా అండి? పిల్లలు లేక టీచర్లు వెయిటింగ్ చేస్తూ ఉంటారు. జపాన్లో ఒక ఉదాహరణ ఉందన్నమాట. ఒకే ఒక్క పాప జపాన్లో ఒక స్కూల్కి వెళ్తూ ఉంటుంది అనమాట, ఒక 5 కిలోమీటర్ల అవతల. ఆ ఒక్క పాప కోసమే ఒక ట్రైన్ నడుస్తుంది. గుర్తుపెట్టుకోవాలండి, ఆ ఒక్క పాప కోసమే ఆ స్కూల్ అంతా నడుస్తుంది. అందులో టీచర్లు ఒక 20 మంది దాకా. అది జపాన్. ప్రతి సంవత్సరం కొన్ని వందలు వేల స్కూళ్ళు ఈ దేశాల్లో మూతపడిపోతూ ఉంటాయి. ఇంకొక విచిత్రం, ఇంకో పక్కన ఏం జరుగుతుందో తెలుసండి? ఇండియాలో ప్రతి సంవత్సరం మనం కొన్ని లక్షల స్కూళ్ళు నిర్మిస్తూ ఉంటాం, కానీ అవి సరిపోవు. మళ్ళీ ఇంకో కొన్ని లక్షల స్కూళ్ళు కావాల్సి వస్తూ ఉంటుంది. ఇది భారతదేశం అయితే మరో పక్కన స్కూళ్ళు మూతపడడం. అది అందులో ఉన్న కంట్రీల వరుసలో గ్రీసు ఇప్పుడు వార్తల్లో ఉంది. గ్రీసు కనుమరుగైపోతుంది అంటే, ఒక గ్రీక్ సివిలైజేషన్ కనుమరుగైపోతుంది. అలెగ్జాండర్, అరిస్టాటిల్ పుట్టిన, సోక్రటీస్ పుట్టిన సంస్కృతి కనుమరుగైపోతుంది. యూరోప్ సంస్కృతికి మూలం అది. రెండో విధంగా జపాను కనుమరుగవబోతుంది. జీరో పాపులేషన్ గ్రోత్, మైనస్ పాపులేషన్ గ్రోత్ రేటు. రష్యా అతిపెద్ద ప్రపంచాన్ని ఓడించే శక్తి ఉన్న రష్యా ఈరోజు విలవెల్లాడిపోయేది అమెరికా, నాటో దేశాలకు కాదండి. జనాభా తగ్గుదల భయంకరమైన ప్రాబ్లం. రష్యా కనుమరుగవబోతుంది. ఒక 17 మిలియన్ అంటే 1,70,00,000 చదరపు కిలోమీటర్లు ఉండి భారతదేశం కంటే సుమారు 5-6 రెట్లు భూభాగం ఉన్న రష్యా ఈరోజు కనుమరుగవబోతుంది. పాపులేషన్ చదరపు కిలోమీటర్కి ఎంత తక్కువ ఉందో చూడండి. అతి పెద్ద ఘోరమైన ప్రాబ్లం అనమాట. రష్యా కనుమరుగైపోద్ది పాపులేషన్ పెంచుకోపోతే. అదేవిధంగా బ్రిటన్, స్కాండినేవియన్ కంట్రీ, నార్వే, స్వీడన్, లాత్వియా, లిథుయేనియా, తర్వాత ఫిన్లాండ్, స్వీడన్ దేశాలు, ఈ జర్మనీ కూడా, అవి కూడా కనుమరుగైపోతున్నాయి. చూసారా దారుణమైన పరిస్థితి? పశ్చిమ దేశాలు ఎందుకు పతనం అవుతాయి అంటే ఇదే కారణం. అది దాన్నే ఏమంటారంటే డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేది వాళ్ళకి లేదు. జనాభా లాభం అనేది లేదు, జనాభా నష్టం జరుగుతుంది. ఇప్పుడు వేరే భారతదేశానికి వస్తే జనాభా లాభం 142 కోట్లు. ప్రపంచంలో సుమారు 18% అంటే 1/5 ఆఫ్ ది హ్యూమన్ కైండ్ అంటాం. మానవాళి 1/5 వంతు ఇండియాలోనే ఉంది. ఇంకా పెరుగుతుంది. 142 కోట్లు. 2035 నాటికి ఇది 162, 250, 47 నాటికి 162 కోట్ల తర్వాత తగ్గడం మొదలవుద్ది. అంతటి ఒక అద్భుతమైన అవకాశం ఈరోజు భారత్కు వచ్చింది. దీన్ని ఇంకో విధంగా చెప్పాలంటే ఏం చెప్తానంటే, భారతదేశ సరాసరి ఏజు 26 సంవత్సరాలు. అదే జపాన్లో సరాసరి ఏజు 45 సంవత్సరాలు, ముసలోళ్ళు మొత్తం. చూసారా భారతదేశం ఇది ఒక అద్భుతమైన వరం అన్నమాట. దీన్ని ఇప్పుడు భారతదేశం ఒక వరం అని ఎందుకు అంటామంటే, ప్రపంచాన్ని రూల్ చేయడానికి కావాల్సిన ఒక అద్భుత ఆయుధమే డెమోక్రటిక్ డివిడెండ్. అందుకే ప్రస్తుత ప్రధాని, అంతకుముందు ప్రతి ప్రధానులు ఈ విషయం చెప్పిన వాళ్ళే. కానీ ఇందిరాగాంధీ టైంలో ఏముందంటే జనాభా పెరుగుదల అంటే భయం. ఒకప్పుడు భారత జనాభా అంటే ఇది ఒక పెద్ద గుదిబండ, ఇది ఒక బేన్, ఇది ఒక విషయం, ఇది భారతదేశ ప్రోగ్రెస్ని ఆపేదని ఒకప్పుడు భయపడేవారు. విచిత్రంగా ఉండేదన్నమాట. భారతదేశంలో ఎక్కువ పాపులేషన్ అంటే భయం, అంతటి భయం ఉండేదన్నమాట. 1971-75 ఎమర్జెన్సీ పెట్టినప్పుడు సంజీవ్ గాంధీ చూడండి ఎన్ని ఘోరాలు చేశాడు, ఎందుకంటే భయం అప్పుడు. కానీ ఇప్పుడు భారతదేశ పాపులేషన్ అంటే భయం కాదండి, ఇది ఒక వరం. ఇట్స్ ఎ బూన్. ఎందుకు బూన్ అంటే, మళ్ళీ చంద్రబాబు నాయుడు, మోడీ గారు వీళ్ళందరూ పిల్లలు కనండి అంటూ ఉంటారు, ఇంకా ఉన్నా పర్వాలేదని. చూసారా భయం పోయింది. ఎందుకంటే ప్రపంచంలో జనాభా తగ్గేటప్పుడు ఇండియాలో ఎక్కువ పాపులేషన్ ఇంకా పెరుగుతుంది. ఇది ఒక వరం. ఎందుకంటే పాపులేషన్ లేని కంట్రీ ఎందుకండి? మనుషులు ఉంటేనే కదా కంట్రీకి విలువ. ఇది భారతదేశానికి ఈరోజు వరమైంది. ప్రపంచంలో జనాభా తగ్గుతుంది. దీనికి ఒక ఉదాహరణ చెప్పనండి మీకు. ఈరోజు జపాను మనల్ని అడుగుతుంది, ఒక 50 లక్షల మంది జనాలను మాకు పంపండి అని. చూసుకోండి, ఎందుకంటే అక్కడ కార్మికులు అంతా లోటు. వచ్చే 10 సంవత్సరాల్లో మనం 50 లక్షల మందిని జపాన్ పంపాలి. ఈరోజు మళ్ళీ రష్యా అడుగుతుంది 10 లక్షల మంది ఇమీడియట్గా పంపమని. ఈరోజు పుతిన్ అడుగుతున్నాడు, అక్కడ వర్కర్స్ లేరు. తర్వాత ఈవెన్ ఇజ్రాయెల్ పంపమని అడుగుతుంది, మాకు ఒక ఇన్ని లక్షల మంది అండి. అమెరికా అయితే మనం ఆటోమేటిక్గా వెళ్తున్నాం. ఆ దేశం సర్వైవ్ అయ్యేదే ఇమిగ్రెంట్స్ వల్ల. చూడండి బ్రిటన్ అడుగుతుంది, జర్మనీ అడుగుతుంది, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ అడుగుతున్నాయి, నెదర్లాండ్స్ అడుగుతుంది.
పోర్చుగల్ అడుగుతుంది, ఫ్రాన్స్ అడుగుతుంది. ఈ దేశాలన్నింటిలో భారతీయులు ఏంటంటే విద్య కూడా ఉండి టెక్నాలజికల్ పవర్ అయ్యేటప్పటికీ వీళ్ళందరూ అక్కడికి వెళ్ళాలి. ఆస్ట్రేలియా అడుగుతుంది. మనం లక్షలాది మంది మిలియన్స్ ఆఫ్ ఇండియన్స్ని ఆయా దేశాల్లో అవసరం ఉంది. చూడండి, ఈవెన్ కజకిస్తాన్, సెంట్రల్ ఏషియా కూడా పరిస్థితి అలాగే ఉంది. చూడండి ఎంత విషయం ఉంది. చూడండి, భారతదేశ పాపులేషన్ ఈరోజు ఒక వరం. మనం ఏం చేయాలంటే ఉన్న ఇండియన్స్కి ఒక స్కిల్ ఇవ్వడం, ప్రపంచం అంతా పంపడం. ఈరోజు ఒమన్లో మొన్న ఖతార్లో ఫుట్బాల్ జరిగితే వరల్డ్ ఫుట్బాల్ జరిగితే అక్కడ స్టేడియం కట్టిన వాళ్ళందరూ ఇండియన్సే. చూసుకోండి, గుర్తుపెట్టుకోవాలి. సో ఇంతటి విశిష్టత ఉంది. ఈరోజు కేరళ రెమిటెన్స్ $30 బిలియన్ తెచ్చుకుంటుంది ప్రపంచం అంతా వెళ్ళి. ఒక బార్బర్స్ నుంచి, కన్స్ట్రక్షన్ వర్కర్స్ నుంచి, డాక్టర్ల నుంచి వీళ్ళంతా మన ఇండియన్సే ఉంటారు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానమాట. ఇంతటి విశిష్టత ఉందా ఇండియన్స్ పాపులేషన్కి అనుకుంటారన్నమాట. ఈరోజు కెనడా, అమెరికా, బ్రిటన్లో ఉన్న మన ఇండియన్ డాక్టర్స్ని వెనక్కి తెచ్చుకుంటే ఈ ఆయా దేశాల్లో వైద్య వ్యవస్థ కొలాప్స్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోవాలి. కెనడా, జర్మనీ, గ్రేట్ బ్రిటన్, ఐర్లాండ్, అమెరికాలో ఉన్న మన ఇండియన్స్ని వెనక్కి తెచ్చేస్తే ఆయా దేశాల్లో మొత్తం హాస్పిటల్స్ అన్నీ క్లోజ్ చేసుకోవాలి. ఎందుకంటే మన ఇండియన్ డాక్టర్స్ అంతమంది ఉన్నారు. మనంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, వీళ్ళే చూడకండి, శాస్త్రవేత్తలు కూడా అలాగే ఉంటారు. ప్రపంచాన్ని రూల్ చేయడానికి ఈరోజు భారతీయ జనాభా చేతుల్లో ఉందండి. ఇది నేను ఎప్పుడు ఒకటి అంటానమాట. ఏంటంటే ప్రపంచంలో అతి ఎక్కువ జనాభా ఉన్న దేశాల్లో మానవ చరిత్ర అంతా భారతదేశం టాప్ 3 ప్లేసుల్లో ఉండేది. ఇప్పుడు టాప్ 1 ప్లేస్కి వెళ్ళింది. భారతదేశం ఈరోజు జనాభాలో టాప్ 1 ప్లేస్కి వచ్చింది అంటే అందరూ ఏమనుకుంటారు, బాబోయ్ బాబోయ్ అంటారు. కానీ ఇది ఒక వరం. ఎలాన్ మస్క్ మాటల్లో, తర్వాత జనాభా శాస్త్ర డెమోగ్రాఫర్స్ మాటల్లో ఇది ఒక వరం అన్నమాట. దాన్ని డెమోగ్రఫిక్ డివిడెండ్ అని పిలుస్తారు. ఈ అస్త్రాన్ని భారతదేశం ఉపయోగించుకోవాలి. దాన్నే ప్రైమ్ మినిస్టర్ మోడీ భాషలో చెప్పాలంటే 4 డీలు అంటాడండి ఆయన. 4 డీలు, ఇంగ్లీష్లో లెటర్ 4 డీలు. ఈ 4 డీల్లో 2 జనాభాతో సంబంధించినవి. అందులో ఆయన ఏమంటాడంటే ఫస్ట్ది డెమోక్రసీ, ఇండియన్ డెమోక్రసీ ఉండడం భారతదేశ శక్తి అని చెప్తారు. రెండోది భారతదేశ డైవర్సిటీ అని చెప్తారు. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం గొప్పతనం అని చెప్తాడు. మూడోది ఏంటంటే తెలుసండి, డెమోగ్రఫీ, జనాభా బలం. తర్వాత 4వది దీనికి రిలేటెడ్గా డిమాండ్ అని చెప్తాడు. 4 డీలు. ఈ 4 డీల్లో చూసారా 3 జనాభాతో సంబంధం ఉంది. ఒకటి డెమోక్రసీ పక్కన పెడితే డైవర్సిటీ జనాభాయే, అన్ని మతాలు, కులాలు, క్యాస్ట్లు, జియోగ్రఫికల్ అంతా భిన్నత్వం ఉండడం. తర్వాత రెండోది జనాభా, జనాభా మన బలం అంట. తర్వాత డిమాండ్, ఆ జనాభా ఉండడం వల్ల డిమాండ్ వస్తుంది. చూసారా, ఈ 4 డీలు భారతదేశాన్ని ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా మార్చబోతున్నాయి. గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఇప్పుడు ప్రపంచంలో పవర్ఫుల్ కంట్రీని చైనాని మినహాయిస్తే మిగిలిన అన్ని దేశాలను మనం ఓడగొట్టగలుగుతాం. చైనాలో ఇంకా పాపులేషన్ ఎక్కువే ఉంది. సో ఇంతటి గొప్ప వరం ఈరోజు భారత్కు వచ్చింది. ఈ శక్తిని ఉపయోగిస్తే మనం ఎంతటి శక్తి భారతదేశానికి ఉందో మనకు తెలుస్తుంది. ఎంజీరావు గారు, మీరు ప్రస్తావించారు కదా ఇప్పుడు డెమోగ్రఫిక్ డివిడెండ్ అని. సో డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే ఏంటి, డీటెయిల్డ్గా చెప్పండి. అది భారత్ ఏ రకంగా వినియోగించుకోవాలి? ఎస్ అండి, ఈరోజు ఒక మంచి పదం ఉంటుందన్నమాట డెమోగ్రఫిక్ డివిడెండ్ రిలేటెడ్గా, జనాభాకు సంబంధించి. అదేంటి, వెదర్ ది డెమోగ్రఫిక్ డివిడెండ్ ఈజ్ బిగ్ బూన్ ఆర్ బేన్ అంటారు. బూన్ ఆర్ బేన్ అనే ఒక ఇంగ్లీష్లో పదం ఉంటుందన్నమాట. ఇది భారతదేశానికి వరమా లేదా చాపమా అని పిలుస్తారు. ఎందుకు వరమా చాపమా అంటే ఇక్కడ 2 ఉంటాయండో, చాలా జాగ్రత్తగా వినాలి. ఇది డెమోగ్రఫిక్ డివిడెండ్ జనాభా లాభం అంటే ఇది ఉపయోగించుకుంటే వరం, ప్రపంచంలో శక్తివంతం అవుతాం. అది ఉపయోగించుకోలేదనుకోండి జాగ్రత్తగా, అది చాపమైపోతుంది. దానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గ్రామంలో 1000 మంది యూత్ ఉన్నారనుకోండి. ఒక గ్రామంలో, ఒక విలేజ్లో 1000 మంది యూత్ ఉన్నారని ఉదాహరణగా తీసుకోండి. ఈ 1000 మంది బాగా చదువుకోవాలి. చదువుకున్న తర్వాత వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. ఎంప్లాయ్మెంట్ ఇస్తే ఉత్పత్తి పెరుగుతుంది, ఫ్యామిలీస్ బాగుంటాయి, విలేజ్ బాగుంటుంది, అంతా బాగుంటుంది. అలా కాకుండా ఈ 1000 మంది చదువుకున్నాక ఉద్యోగాలు ఇవ్వలేకపోయామనుకోండి, చదువు చెప్పలేక ఉద్యోగాలు ఇవ్వకపోతే 1000 మంది టెర్రరిస్టులే తయారవుతారు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా తయారవుతారు. భారతదేశం పరిస్థితి ఇదే. 142 కోట్ల మంది, యావరేజ్ సరాసరి వయసు 26.2 సంవత్సరాలు. ప్రపంచంలో ఇండియా ఇన్ ది ఓల్డెస్ట్ సివిలైజేషన్ అంట, బట్ యంగెస్ట్ నేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఏజ్ ఆఫ్ ది పీపుల్ కదా. 26.2 సంవత్సరాలు యంగెస్ట్ ఇండియా అండి. ప్రపంచంలో యంగకే కదా శక్తి ఉండేది. ఈరోజు డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే
అత్యధిక జనాభా వల్ల కలిగే లాభాన్ని జనాభా లాభం అంటారు. దాన్ని డివిడెండ్ అంటాం. ఏదో పెట్టుబడుల మీద వచ్చేది, అందుకని డెమోగ్రఫిక్ డివిడెండ్, జనాభా లాభం. ఇది భారతదేశానికి జనాభా లాభం ఎంతటి శక్తి అంటే, ఇంకొక భాషలో చెప్పాలంటే 2030 నాటికి ప్రపంచ కార్మిక జనాభాలో సుమారు 25 నుంచి 30% కార్మికులు ఇండియాలో ఉండబోతున్నారు. అంతే కదా, కార్మికులు ఎక్కడుంటే అక్కడే ప్రపంచ శక్తి. ఇంకొకసారి రిపీట్ చేస్తానండి, 2030 నాటికి ఇప్పుడు ప్రస్తుతం నుంచి చూసుకుంటే మొత్తం ప్రపంచ కార్మిక జనాభాలో 30% మంది ఇండియాలో ఉండబోతున్నారు. ఎంతమందో తెలుసండి, ఇప్పుడే 10 కోట్ల మంది ఉన్నారు. ప్రపంచ కార్మిక జనాభాలో 10% ఇండియాలో ఉన్నారు. ఇప్పటికే 10-15%, 30% అవ్వబోతుంది. ప్రపంచంలో 1000 ఎక్కువ అంటే 100 మిలియన్ల కార్మికులు ఉన్నారు. యాక్టివ్ కార్మికులు అనమాట. వెళ్ళి ప్రపంచాన్ని ఏలేయడానికి రెడీగా ఉన్నాం. ప్రపంచంలో అంతా మనవాళ్ళే. అందుకని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఈ జర్మనీ, జపాన్లు, ఈ రష్యా 10 లక్షల మంది వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు రెడీగా. మనం ట్రైనింగ్ ఇచ్చి పంపడమే. మరి భారతదేశం వీళ్ళని చక్కగా వినియోగిస్తుందా లేదంటే, ఇప్పటికీ అక్షరాస్యత 75-76%. ఈ అక్షరాస్యత కూడా సరైన క్వాలిటీ ఉండదు. ఒకటి. 2, ఇంకా భారతదేశ నిరక్షరాస్యుల పాపులేషను అమెరికాతో ఈక్వల్. ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నాం చూడండి. విద్య సరిగ్గా లేదు. ఉన్న ఆ విద్య ప్రపంచ క్వాలిటీ స్టాండర్డ్స్కి తగ్గట్టు లేదు. అది ఒక లోపం. 2, అందరికీ స్కూళ్ళు కల్పించలేకపోతున్నాం, పౌష్టికాహారం ఇవ్వలేకపోతున్నాం. ఇప్పటికి ఇండియాలో 50% మహిళలు ఎనీమియాతో బాధపడుతున్నారంటే ఐరన్తో చూసుకోండి. ఇప్పటికీ మాల్ న్యూట్రిషను ఇవన్నీ ఉన్నాయి. పౌష్టికాహార లోపం కూడా ఒక పెద్ద సమస్య. ఆరోగ్యంగా ఉండాలి కదా ఉన్న జనాభా, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇన్కమ్స్ తక్కువ, ఎంప్లాయ్మెంటు ఇవి ఎక్కువ ఉన్నాయి, పేదరికం ఎక్కువ ఉన్నది, వ్యవసాయ రంగంలో ఎక్కువ ఉండిపోయారు, వాళ్ళకి స్కిల్స్ లేవు. మళ్ళీ ఇంకొక ఘోరమైన ఇండియాలో ఒక పెద్ద సమస్య ఏంటంటే, ఇండియా 142 కోట్లలో సగం మంది ఎవరండి? స్త్రీలు. ఈ 72 కోట్ల మంది స్త్రీలు ఉంటే వాళ్ళందరినీ వంటగదిలోంచి బయటికి రానివ్వం. ఇది మనం చేసుకున్న కర్మ. అంటే హాఫ్ ఆఫ్ ఇండియాని బయటికే రానివ్వం. అందులో 18% కార్మిక శక్తిలో ఉన్నారు. మరి వాళ్ళు బయటికి రావాలి. చూసారు ఎన్ని ఉన్నాయో. అంటే సామాజిక, ఆర్థిక, రాజకీయ ఎన్నో వెనకబాటులు. వీళ్ళన్నిటిని అధిగమించి ఉన్న భారతీయ జనాభాని చక్కగా చదువు చెప్పించి, పౌష్టిక ఆహారం ఇచ్చి, ఎంప్లాయ్మెంట్ కల్పిస్తే ప్రపంచంలో భారతదేశం నెంబర్ 1. దీన్ని ఆపే శక్తి ఎవరికి లేదు. ఇదనమాట. జనాలు ఉంటేనే కదా ఆ దేశానికి విలువ ఉండేది. అంటే దేశం అంటే మట్టి కాదు ఈ మనుషులని గురజాడ అప్పారావు గారు అన్నది ఇదే. దేశం అంటే మట్టి కాదు, మనుషులున్న దేశాలకే శక్తులు ఉంటాయి. అందులో యూత్ ఉన్నదానికి ఎక్కువ శక్తి ఉంటుంది. మరి భారతదేశం వీటిని చక్కగా ఉపయోగించడానికి మెథడ్స్ కనిపెట్టిందా అంటే, జనాభా లాభం ఇంకొక పెద్ద షాకింగ్ న్యూస్ ఒకటి ఉందండి. ఈ జనాభా లాభం భారతదేశంలో 2045-50 నాటికే ఉంటుంది. తర్వాత మళ్ళీ కనుమరుగైపోతుంది. చైనాకి 1990లో మొదలైంది. 2020 నాటికి జనాభా లాభం అయిపోయింది. వృద్ధుల జనాభా పెరుగుతుంది. 1 చైల్డ్ పాలసీ. మళ్ళీ ఇద్దరిని కనమని చెప్తుంది ఇప్పుడు చైనా. ఇప్పుడు వృద్ధుల పాపులేషన్ ఇంకా చైనా వృద్ధి రేటు తగ్గిపోయింది ఇండియా కంటే. చూసుకోండి, జనాభా అయిపోయింది, ఇప్పుడు వృద్ధులు అవుతున్నారు వాళ్ళు. ఇండియాకి 2010 నుంచి మొదలైంది, 2050 దాకానే ఉంటుంది. 2050 తర్వాత లోపు 2045-50 లోపు ఈ జనాభా లాభాన్ని ఉపయోగించుకోకపోతే తర్వాత వృద్ధ భారతం మొదలవుతుంది. తర్వాత వృద్ధి మళ్ళీ 1000 సంవత్సరాల పాటు ఆగాలి. గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ 1000 సంవత్సరాలు వెయిటింగ్ చేయాలి ఇండియా సూపర్ పవర్ అవ్వాలంటే. దీన్ని జనాభా సైక్లిక్, డెమోగ్రఫిక్ సైక్లిక్ ప్రాసెస్ అంటారన్నమాట. ప్రతి దేశానికి ఒక్కో సందర్భంలో వస్తుంది. 1600-1700 సంవత్సరంలో గ్రేట్ బ్రిటన్కి వచ్చింది, అందుకే సూపర్ పవర్ అయింది. గుర్తుపెట్టుకోవాలి మనం చాలా జాగ్రత్తగా. అంటే 2050 లోపు ఈ జనాభాను ఉపయోగించుకోవాలి. మరి ఉపయోగిస్తున్నారంటే ఇప్పటికీ నిరక్షరాస్యత ఎక్కువ. అందుకనే భారతదేశం చాలా అద్భుతమైన పాలసీలు తీసుకొచ్చిందండి. అందులో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని NEP 2020 పాలసీ ఒకటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామ్ ఒకటి, తర్వాత పెద్దది డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, కోట్ల మందికి స్కిల్స్ ఇవ్వడం, ఏదో ఒక స్కిల్ ఇచ్చి వాళ్ళని ఉపయోగించుకోవడం, ప్రపంచం అంతా పంపించేయడం. ఆ స్కిల్ ఇండియా ప్రోగ్రాము, డిజిటల్ ఇండియా ప్రోగ్రాము, ఇవన్నీ చూడండి. తర్వాత సర్వశిక్ష అభియాన్ అని, తర్వాత నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్, స్త్రీలకు సంబంధించిన అంగన్వాడీ, తర్వాత ఆయుష్మాన్ భారత్ అని వైద్యానికి సంబంధించి, వీటన్నింటినీ వరల్డ్స్ లార్జెస్ట్ స్కీమ్స్ అండి ఇవి. అంతటి అద్భుతమైన ప్రోగ్రామ్. కానీ ఇవన్నీ సరిపోవండి. ఇంకా $2 ట్రిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ మనకు కావాలి. అంటే ఉన్న జనాభాను ఉపయోగించుకోవడం 2045-50 లోపే ఉపయోగించుకోవాలి. లేదా మళ్ళీ రాత్రి వృద్ధ భారతం మొదలవుద్ది, అప్పుడు ఏం చేయలేం, మళ్ళీ 1000 సంవత్సరాలు వెయిట్ చేయాలి. సో ఇంతటి జనాభా లాభం మీద అంతటి పాలసీ జరుగుతుందండి. నేను ఒక ఉదాహరణ చెప్తాను మీకు. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైనా ఒక పథకాన్ని, ఏ పథకాలైనా తీసుకోండి,
అది ఉన్న జనాభాను ఉపయోగించుకోవడానికే. ఏ పథకం లక్ష్యమైనా పరోక్షంగా అది వెళ్ళేది జనాభాను ఉపయోగించుకుని వాళ్ళకి ఏదోటి చదువు చెప్పించడం, ఆరోగ్యం ఇవ్వడం, ఏదైనా ఎంప్లాయ్మెంట్ కల్పించడం, ఉత్పత్తి పెంచడం, దేశాన్ని సూపర్ పవర్ చేయడం ఇదే. సో ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ ఈరోజు భారతదేశం దగ్గర ఉంది. ఒక అద్భుతమైన వరం. ఉపయోగించుకుంటే వరం, ఉపయోగించుకోకపోతే అది మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్లా మార్చేస్తారన్నమాట. అందుకని చాలా జాగ్రత్తగా ఈ జనాభా లాభాన్ని ఉపయోగించాలి. అది ప్రస్తుత ప్రభుత్వం, స్టేట్ గవర్నమెంట్లు తీసుకునే చర్య. కానీ మనం అనుకునే విధంగా ఇవి మనకు లేవు. ఇంకా ఎక్కువ చేయాలి, చాలా మెటిక్యులస్గా, చాలా స్పీడప్, ఎక్స్పెడిట్ చేయాలండి జనాభాను ఉపయోగించాలి. అందుకని మేక్ ఇన్ ఇండియా ఈ ప్రోగ్రాంలు, తర్వాత 5th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అని ఏఐలోకి మళ్ళీ వెంటనే ట్రాన్సిషన్ జరగాలి. అగ్రికల్చర్లో నిరుపయోగంగా ఉన్న ఎక్కువ, అందులో ఎక్కువ ఉంటారన్నమాట. ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటారన్నమాట. ఆ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. అందులో డిస్గైజ్డ్ అంటే ఒక పనిని 10 మంది చేయడానికి సరిపోతే 100 మంది ఉన్నారు. వాళ్ళందరినీ మనం ఏం చేయాలి? ముందు అక్కడ ఉన్న వాళ్ళని, అగ్రికల్చర్లో నిరుపయోగంగా ఉన్న ప్రచ్ఛన్న నిరుద్యోగితను బయటికి తీసుకొచ్చి వాళ్ళకి స్కిల్స్ ఇచ్చి ఇటు ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీసెస్ సెక్టర్లో సర్ది భారతదేశాన్ని సూపర్ పవర్ చేయాలి. సో ఇది ఒక బిగ్గెస్ట్ ఛాలెంజింగ్. ఏంటంటే అమెరికా కాదు, చైనా కాదు, పాకిస్తాన్ కాదు, మనకున్న అత్యధిక జనాభాను ఉపయోగించడమే అతిపెద్ద ఛాలెంజ్. ఇది గుర్తుపెట్టుకోవాలి.